తగ్గించాలి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్ స్కీమ్ అని చెప్పి ఓట్లు తీసుకున్నది. ప్రభుత్వంలో రాగానే ఉచిత బస్ స్కీమ్ అనేది పెద్ద బోగస్ అని వాళ్ళు అర్థమవుతున్నది. ప్రజల మీద భారం పెంచుతూ టికెట్ ధరను పెంచుతూ ఇవాళ డబుల్ చేసేసి మొదట బస్ పాస్లను పెంచిర్రు, ఇప్పుడు టికెట్ ధరలను పెంచిర్రు. ఇది ఖచ్చితంగా మోసం. కాబట్టి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ బస్సు భవన్కి వెళ్ళి అక్కడున్న ఆర్టీసీ ఎండి గారికి మరి ప్రజల పక్షాన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉచిత బస్ స్కీమ్ని అమలు పరచాలి, కానీ వాళ్ళ ప్రజల మీద భారం పెంచొద్దు, బస్సు టికెట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేయడానికి వాళ్ళ బయలుదేరితే వేల మంది పోలీసులను పెట్టి ఇంటి వద్ద పెట్టి చాలామంది బీఆర్ఎస్ శ్రేణులను ఆపేయడం జరిగింది. కానీ అయినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కేటీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈరోజు కేటీఆర్ గారు వచ్చి ఈ బస్సులో ఎక్కి ఇప్పుడు ఆర్టీసీ బస్ భవన్కి బయలుదేరి అక్కడ ఉన్న ఆర్టీసీ ఎండీని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మోసాలు బంద్ చేసి, రేవంత్ ప్రభుత్వం అంటే మోసం దగ, ఇలా మోసం బంద్ చేసి ప్రజల మీద వేసిన ఈ భారం ఆ టికెట్ ధరను తగ్గించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ చేసే ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, అందుకని అడ్డుకుంటున్నాం అని చెప్పి పోలీస్ శాఖ మరియు ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రోగ్రామ్ చేస్తుంది, ప్రజల కోసమే కదా చేస్తున్నది. ప్రజలు డెఫినెట్గా ప్రజలకు భారం తగ్గితే, ఆర్థిక భారం తగ్గితే అది ప్రజలకే లాభం జరుగుతుంది. ఆ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రతిపక్షం. ప్రజలకు నష్టం ఎట్లా జరుగుతుంది? ప్రజల జేబుల నుంచి కదా ఖర్చు అవుతున్నది. సీట్ల కోసం గుద్దులాట, బస్సులు దొరకవు, ఖర్చు అధికంగా పెంచాలి. మరి వాళ్ళ ప్రజల మీద భారం అవుతున్నది. కాబట్టి ఇలా డెఫినెట్గా ప్రజలు మా పక్షాన ఉన్నారు. ప్రజలు ఇక్కడ కూడా ప్యాసింజర్స్గా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిర్ణయిస్తారు. పెంచిన ధరలు ఇవాళ రేవంత్ గారు అమాంతంగా డబ్బులు పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వమా, లేదు వాళ్ళ పక్షాన ఇవాళ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పక్షమా? డెఫినెట్ గా ప్రజలు కూడా చాలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అనేక సమస్యలను వెలికితీస్తా ఉన్నారు, ఒక ప్రతిపక్షంగా నిలబడతా ఉన్నారు ప్రజల వైపు. ఇప్పుడు ఈ సమస్య తీరే అవకాశం ఉందంటారా? తగ్గించే పరిస్థితి ఉందంటారా? ఇసుక ధర పెంచిర్రు, మద్యం ధరలు పెంచిర్రు, వీటి ధరలు, బస్సు ఛార్జీలు పెంచిర్రు. ఇవాళ పెంచడమే కానీ ఇచ్చింది ఏంటిది? నువ్వు నిజంగానే మహిళలకు నువ్వు చెప్పిన హామీ 2500 రూపాయలే ఇస్తే ఘనంగా ప్రజలే మహిళలే పోతారు కదా. నువ్వు 2500 రూపాయలు హామీ ఇస్తలేవు, నువ్వు 4000 పెన్షన్ ఇస్తలేవు, కానీ జేబులకు మాత్రం కన్నం పెడుతున్నావు. సో పచ్చి మోసం దగ ఇవాళ రేవంత్ ప్రభుత్వం చేస్తున్నది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటం అనేది మొదలైంది. అండ్ ఖచ్చితంగా ఇదంతా కూడా రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా దీని రిజల్ట్ కూడా కనబడుతుంది. ఆటో డ్రైవర్లను కూడా మోసం చేసినావు కదా, నువ్వు బస్ స్కీమ్ తెచ్చినా అని చెప్పి ఆటోల జీవితాలు నాశనం చేసినావు. వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పినావు. 2 సంవత్సరాలు అయింది, వాళ్ళ 24,000 నువ్వు ఆటో వాళ్ళకి ఇవ్వాలి. ఇటు బస్సులు నాశనం, అటు ఆటో డ్రైవర్ల జీవితాలు నాశనం. ఫైనల్ గా ఏం చెప్పాలనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? పోరాటమే. ఇవాళ ఎవ్వరి పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. రైతులకు అన్యాయం చేసింది. రైతు బంధు రెండు పర్యాయాలు ఎగ్గొట్టేసింది. 2 పంటలు రైతు భరోసా అని చెప్పారు, అది ఇవ్వలేదు. యువతకు జాబులు ఇవ్వలేదు, వాళ్ళకి జాబులు వద్దంట, నోటిఫికేషన్లు వద్దంట అని ఆయన్నే ముఖ్యమంత్రి చెప్తాడు. ఇటు రైతులు నారాజ్, ఇటు యువత నారాజ్, ఆటో డ్రైవర్లు నారాజ్, బస్ పాసులు విద్యార్థులు నారాజ్, ఇవాళ సామాన్యులు కూడా మీద నారాజ్. ఎవరికి చేసిరని ఏ ముఖం పెట్టుకొని జూబ్లీస్ లో ఓటు అడుగుతావా నువ్వు రేవంత్ రెడ్డి? ఇవాళ డెఫినెట్ గా అందరికి అన్యాయం చేసిండు. కాబట్టి ఒక్కళ్ళకి కూడా మంచి చేసింది లేదు. ఎవరికైనా మంచి చేసిండు అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు ఒక్కటి మాత్రమే పడుతుంది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓటు పడుతుంది అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటు పడుతుంది. ఎందుకంటే పేదల ఇన్ఛార్జ్ తీసుకున్నారు కానీ జూబ్లీ హిల్స్ ని ముఖ్యమంత్రి అక్కడనే ఉంటాడు, మంత్రులు అక్కడనే ఉన్నారు. మీరు చెప్పిన 3 మంత్రులు ఇన్ఛార్జ్, కానీ ఏమైంది? ఒకళ్ళనొకళ్ళు దున్నపోత అనుకోబట్టే, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోబట్టే ప్రజలకేమన్నా లాభం ఉన్నదా? ప్రజలకు లాభం ఉన్నదంటే ఇలాంటి పోరాటాలతో ఉన్నది. పెంచిన ధరలు తగ్గిస్తే డెఫినెట్ గా ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తారు. మంత్రులకే సఖ్యత లేనప్పుడు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏం నడిపిస్తారో మీరే గమనించాలి.